హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ తమలపాకులు తీసుకున్నాను. తమలపాకులతో బజ్జీలు చేసుకుందాము. ఒక 20 వరకు ఇక్కడ తీసుకున్నాను నేను ఆకులు. వీటిని కట్ చేసుకోవాలి. ఇలా మనం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుందాము. ఇందులో 1 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ వరకు బియ్యపిండి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వాము, రుచికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇందులో 1/2 స్పూన్లో సగంగా వంట సోడా వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో కొన్నిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసి ఉంచుకోవాలి పిండిని. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇక్కడ 2 ఆకులతో కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పల్చగా ఉన్నాయి కాబట్టి ఇలా 2 తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా పిండిలో ముంచేసి ఇలా చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవడమే. కొంచెం ఆకు కదా, మనకు నూనెలో వేయగానే కొంచెం సౌండ్ వస్తుంది చిటపటమని. అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా మనకు చిన్నగా ఆకులు ఉన్నాయనుకోండి, ఇలా కూడా ఫోల్డ్ చేయకుండానే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా పిండిని 2 సైడ్లా అద్దుకొని ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 సైడ్ తిప్పేసుకున్నాము. రెండు సైడ్లా కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 2 సైడ్లు కూడా మనం వేయించుకున్నాం. ఇప్పుడు 2 ఇవి తీసేసుకున్నాము. చూడండి, ఇలా మనకు కొంచెము ఆకు కనబడాలి. ఎందుకంటే మొత్తం పిండిగా ఉంటే ఆకు ఇట్టే ఊడొస్తుంది. ఇలా ఉంటే ఆకు ఏమీ ఊడి రాకుండా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మనం అలాగే ఎంత ఆకులు ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువసేపు ఉన్నామంటే మనకి ఆయిల్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. మిగతా పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంతేనండి, మన తమలపాకు బజ్జీలు రెడీ అయిపోయినాయి.
మనకి ఇలా కొంచెం ఆకు ఇలా కనపడుతూ ఉండాలి. అప్పుడే బజ్జీలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. లేకపోతే మందంగా వస్తే ఆకు మొత్తం ఊడిపోయి పిండి సపరేట్ అవుతుంది. కాబట్టి ఇలా చేసుకుంటే ఈ విధంగా కొలత ప్రకారము పిండి కలుపుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చల్లగా ఈ వేడి వేడి బజ్జీలు తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.